హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఇంకా మనం లాస్ట్ వీడియోలో స్ట్రిప్స్ పెట్టుకోటు అంటే రెడీమేడ్ పెట్టుకోట్ని ఎలా కట్ చేయాలి అని వీడియో చేశాను కదా. ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూయేషన్ చేస్తున్నాను. ఇది ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా స్టిచ్చింగ్ చేయాలి, కట్ చేయాలి, కుట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసిన క్లాత్ని ఇక్కడ కుడుతున్నాను. ముందుగా 2 ఇంచుల వెడల్పుతో రుబ్బెన్లా మనము క్లాత్ని కట్ చేయాలి పొడవుగా. తరువాత కట్ చేసిన క్లాత్ని మెడ రౌండ్ భాగం దగ్గర ఒక సైడ్ నుంచి కుడుతూ రావాలి. అలా కుట్టడం అయిపోయాక సెకండ్ సైడ్ అంటే రెండో వైపు మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కూడా మొత్తం కుట్టేయండి. తరువాత ఇక్కడ చంక భాగాల నుంచి భుజాలపైకి స్ట్రిప్స్ అనేవి కుట్టుకోవాలి. వాటి యొక్క పొడవు వచ్చేసి భుజాలకు వచ్చేసి 10 ఇంచెస్, చంక భాగాలకు వచ్చేసి 4, 4, 8 ఇంచెస్. 10 ఒక 8, 18 ఇంచెస్ కదా. 18 ఇంచెస్ పొడవుతోటి రుబ్బెన్లా కట్ చేయాలి. 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్ని ముందు వెనక 2 మెడలు కంప్లీట్ అయ్యాక తర్వాత చంక భాగం నుంచి కుడుతూ రావాలి. చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో ఉన్న బనియన్ క్లాత్ అన్నమాట. బనియన్ని కట్ చేసి ఇక్కడ నేను కుడుతున్నాను. నెక్స్ట్ ఇంకో క్లాత్ని తీసుకోవాలి, చంక భాగాల దగ్గర పెట్టుకోవాలి. చంక భాగం దగ్గర పెట్టాక దాన్ని 1/2 ఇంచు వెడల్పుతో 1/2 ఇంచు దూరంలో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చంక నుంచి మెడ రౌండ్ వరకు కుట్టడం అయిపోయాక ఇంకోవైపు అంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తే దాన్ని తీసేసి మొత్తము ఒకసారి క్లాత్ని చూసుకొని వెనక సైడ్కి మళ్ళీ సరి చేసుకొని దాన్ని పెట్టి కుట్టు వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలా మీరు కూడా చేయొచ్చు. ఓకేనా? ఇది ఫ్రంట్ సైడ్ అయిపోతే నెక్స్ట్ బ్యాక్ సైడ్ చంక భాగం నుంచి మెడ భాగం వరకు ఇక్కడ క్లాత్ని దానికి అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేయడం అయిపోయాక దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి పూర్తిగా రౌండ్గా మొత్తం. అంటే చంక భాగం నుంచి మెడ పైన స్ట్రిప్స్ లా వస్తాయి కదా, మొత్తము మెడ భాగం, మెడ అంటే భుజాల రౌండు ఇంకా చంక రౌండు. భుజాలకు మొత్తము స్ట్రిప్స్, చంకకి స్ట్రిప్స్ మొత్తము కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా
టూ సైడ్స్ అటు ఇటు ఆ భుజము ఈ భుజము సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఈ పెట్టికోట్ కుట్టడము కట్ చేయడము రెండు చాలా ఈజీనే. కొత్తలో కొంచెం కష్టంగా అనిపించిన రాను రాను కట్ చేస్తూ పేపర్ తీసుకొని ఫస్ట్ కట్ చేసి తర్వాత క్లాత్ని కట్ చేయడం నేర్చుకోండి. అలా చేయడం వల్ల పేపర్ కటింగ్ చేయడం వల్ల క్లాత్ కటింగ్ చేయడం కూడా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు ఈ పెట్టికోట్ని డైరెక్ట్ క్లాత్పై కట్ చేయాలి అనుకోకపోతే ఫస్ట్ పేపర్ని తీసుకొని కట్ చేసి అదే పేపర్ని క్లాత్పై ఉంచి కట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒక భుజం రౌండ్ తయారైపోయింది. నెక్స్ట్ ఇంకో సైడు భుజం కూడా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, జర్నీ వీడియోస్, ఇంకా ఎక్స్ప్లోర్ అంటే ఎక్కడైనా కొత్త కొత్త ప్లేసెస్ అలాంటివన్నీ మా ఛానల్లో వీడియోస్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోవైపు భుజము స్ట్రిప్స్ని జాయింట్ చేస్తున్నాను. కుట్టేటప్పుడు కొంచెము లేట్ అయినా సరే నిదానంగా ఆలోచిస్తూ చూస్తూ కుట్టండి. ఎందుకంటే ఫస్ట్ టైం కుట్టేటప్పుడు తొందరగా ఏది అర్థం కాదు. అందుకే నిదానంగా అర్థం చేసుకుంటూ కుడుతూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ చంక భాగాలకు బట్టను కుట్టేశాను. దాన్ని ఫోల్డ్ చేసి భుజం మీదికి స్ట్రిప్స్ రావడానికి రౌండ్గా కుడుతున్నాను. ఏదైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నేర్చుకునేదాకా ఎప్పుడూ ఆ పనిని వదిలిపెట్టకూడదు. అలా మధ్యలో వదిలేస్తే మనము ఏ పని జీవితంలో పూర్తి చేయలేము. ఏదైనా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ రెండో వైపు భుజం కూడా కంప్లీట్గా కుట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే చంక భాగంలో మనము కొంచెం కట్ చేసుకున్నాం కదా, ఎందుకంటే అక్కడ మనకు చంక భాగం దగ్గర బట్టని ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి కొంచెం కట్ చేసుకున్నాం కదా. పెట్టికోట్ని సీదా నుంచి ఉల్టా చేసి అక్కడ దాన్ని రెండిటిని కలిపి కుట్టు వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. అలా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ జాయింట్ వేస్తున్నాను.
కుట్లు డబల్ వేయండి, ఎందుకంటే సింగిల్ కుట్టు వేస్తే కుట్లు తొందరగా ఊడిపోతాయి, అందుకే డబల్ కుట్టు వేయండి. ఇంకా దీంతో పెట్టికోట్ కంప్లీట్.